ఎవడెవడు ఎక్కువ చేస్తున్నాడో వాళ్ళందరి పేర్లు రాసుకుంటున్నాం. మా ప్రభుత్వం వచ్చినాక ఒక్కొక్కడికి ఉంటది. రెడ్ బుక్ లో రాసుకుంటున్నాం, పింక్ బుక్ లో రాసుకున్నాం. వచ్చేది మేమే, రాబోయేది మనమే అని రాజకీయ లీడర్లు కార్యకర్తలల్లా జోష్ నింపుతారు. అంతటా ఒక తీరు, ఆంధ్రప్రదేశ్ లో ఇంకో తీరు అన్నట్టే మాటలు ఉంటాయి. చూడుండ్రి మాజీ సీఎం జగన్ సార్ ఏమంటుండో. చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తా ఉన్నా. కళ్ళు మూసి తెరిచేసరికే మరో 3 ఏళ్ళు అయిపోతుంది. వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఈ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఇక్కడే కాదు, రాష్ట్రంలో కడతా ఉన్న 10 ఫిషింగ్ హార్బర్లు అన్ని కూడా మత్స్యకారుల సొత్తు అని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా. దీన్ని ఎవ్వరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసేయలేరు. చంద్రబాబు కాదు కదా, వాళ్ళ తాత కూడా తీసేయలేదని చెప్తా ఉన్నాను. 3 ఏండ్లంటే 30 ఏండ్లు కాదు. కాన్లు మూసి తెరిచే లోపట్న ఒడిచిపోతుంది. జగన్ అన్న వచ్చినాక అన్ని సర్దుకుంటాయి. కాసుకో చంద్రబాబు, రోజులు లెక్క పెట్టుకో. నువ్వేదో ఏపీ జనాలను తిప్పల పెడదామని మనసులో అనుకుంటున్నావు కావచ్చు, కానీ 2 ఏండ్లు ఉత్తగానే అయిపోయినాయి. ఇంకొక 3 ఏండ్లు కళ్ళు మూసుకుంటే కుర్చీ ఎక్కేది నేనే. 10 ఫిషింగ్ హార్బర్లు జనాల చేతిలో పెడతా. అప్పుడు నీ తరం కాదు కదా, నీ తాత తరం కూడా కాదు అన్నట్టు చెప్పే వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే లొల్లి పోండ్రి. జువ్వల దిన్నే ఫిషింగ్ హార్బర్ కాడ పెట్టిన సభల చంద్రాల సారుకు చెమటలు పట్టేటట్టు వార్నింగ్లు ఇచ్చిండ్రు. ఫిషింగ్ హార్బర్ ను ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడితే ఊకునేది లేదు అన్నట్టు తెలుగుదేశం ప్రభుత్వం మీద పోరాటం చేసినట్టు మాట్లాడిండు. మరి 3 ఏండ్ల తర్వాత పరిస్థితి ఎట్లుంటది? ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అనేది పక్కకు పెడితే వచ్చేది మనమే అని జనాలకు చెప్పుడు లీడర్లకు బాగా అలవాటైంది. అట్లయితేనే జనాలు పార్టీ ఎంటుంటారు, ఇంకింత హుషారుగా పనిచేస్తారు కావచ్చు కదా. అంతకు ముందు జువ్వల దిన్నె కాడ పెట్టిన సభకు జగన్ వస్తున్నాడని తెలిసి జనాలు ఎట్లా పరుగు పెట్టుకుంటూ ఉరుకొచ్చిండ్రో చూడండి. ఇసోంటి క్రేజ్ దేశంలో ఏ లీడర్ కన్నా ఉన్నదో లేదో తెలియదు, కానీ ఏపీలో మాత్రం జగన్ అంటే పడి చచ్చిపోతున్నారు. జగన్ నోట్ల నుంచి ఏదన్నా మాట వస్తే ఈలలు కేరింతలు బొబ్బలు చేస్తున్నారు. మరి చూడాలి, 3 ఏండ్లు కళ్ళు మూసుకుంటే ఉత్తగానే గడుస్తాయా? ఈ 3 ఏండ్లల్లా చంద్రాల సార్ ఎసొంటి రాజకీయం చేస్తాడు? వైఎస్ఆర్సీపీ పార్టీ పాదయాత్రలు చేస్తుందా? పబ్లిక్ ఎవరి దిక్కు నిలబడతారు అనేది ముందు తెలుస్తదిగా.